back to my channel Easy Home by Shravani. Back to back videos పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియోస్ అన్నీ కూడా 1 month బ్యాక్ తీసిన వీడియోస్ అన్నమాట కరెక్ట్ గా. సో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది. మేము అలా అనుకునేవాళ్ళం. చలో ఎక్కువైపోద్ది. కొనుక్కున్న పెయింట్లే ఫుల్ కలర్ తో వస్తాయేమో అనుకున్నాం. ఒక్కొక్కరు అలాగొచ్చి ఇప్పుడు అన్ని టింట్ దిగిపోయినాయి కదా, మనకి ఏ కలర్ కదా కలర్ టింట్ కొట్టిచ్చేస్తాను. అదే రేట్ ఎక్కువ అదా ఇదే రేట్ ఎక్కువ, అది రేట్ కలర్ ఎక్కువ రేటు. ఈ వీడియో ఏంటంటే తమ్ముడు మ్యారేజ్ అని చెప్పేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. సో అప్పుడు మ్యారేజ్ కోసం అని చెప్పేసి ఇంటికి పెయింట్స్ వేయిస్తున్నారు అమ్మ వాళ్ళు. ఆల్రెడీ ఉన్న కలర్స్ మీదే సింగిల్ కోటింగ్ వేయిస్తున్నారు అనమాట. సో 2 డేస్లో అయితే పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది. పెయింటింగ్ వేసింది 2 రోజులు అయినా సరే ఆ పెయింటింగ్ వేయడానికి ముందు వేసిన తర్వాత పనులు ఉంటాయి చూడండి, మామూలుగా లేవు అసలు. ఎవరు హెల్ప్ లేకుండా అమ్మ నేను మాత్రమే చకచకా చేసుకున్నాం అనమాట. ఇల్లంతా కూడా మళ్ళీ నార్మల్గా రావడానికి 4-5 డేస్ పట్టింది. సో ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది అనమాట, ఆ పనులన్నీ కూడా భలే చేసుకున్నాం కదా ఇద్దరం, ఎవరు హెల్ప్ లేకుండా చేసుకున్నాం కదా అని తలుచుకుంటే భలే అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మా హర్ష పానకంలో పుడకలాగా ప్రతి పనిలోనే నేను ఉన్నానంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. చూడండి పెయింట్ కూడా అంత చక్కగా వేసేసాడు అసలు. ఒక్కసారి ఇల్లంతా చూడండి. ఇంకా నేను మీకు ఒక హాల్ మాత్రమే చూపిస్తున్నాను, ఇంకా 2 బెడ్రూమ్స్ కూడా ఇంకా చూపించలేదు. బట్టలన్నీ చిందరవెందరగా పాడేసి సామాన్లన్నీ గందరగోళంలాగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అసలు ఎంత పని చేసుకున్నామంటే ఒక్కసారి కిచెన్ చూడండి, ఇంకా చెప్పనవసరం లేదు. దుమ్ము ధూళితో సామాన్లన్నీ కూడా చిందరవందరగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా శుభ్రం చేసుకోవాలి. ఎవరు హెల్ప్ తీసుకోకుండా, మెయిడ్ని కూడా అరేంజ్ చేసుకోకుండా అమ్మ నేను మాత్రమే మొత్తం పనులన్నీ చేసుకున్నాము. సో ఎంత కష్టమైనా సరే చక్కగా మీ ఇద్దరమే సులభంగా చేసేసుకున్నాము. ఈ ధూళిలో వంట చేయలేక అమ్మ వంట సెక్షన్ మొత్తం బయట పెట్టేశారు ఆ 2 డేస్ కూడా. సో గాలి వెలుతురు బాగా రావడం వల్ల అసలు వంట చేసినట్టే అనిపించలేదు, చాలా హాయిగా అనిపించింది అనమాట, అలసట లేకుండా. అండ్ పెయింటింగ్స్ వేయిస్తున్నామంటే వాళ్ళకి గంటకి టీ కాఫీస్ ఇస్తూ ఉండాలి కదా. సో ఆ పని అంటే నాకు అసలు ఇష్టం లేదు. ఇంకా ఆ సెక్షన్ అమ్మ తీసుకున్నారు, కుకింగ్ అంతా నేను చూసుకున్నాను అనమాట. సో బయట వంట అయితే చాలా బాగుంది. ఇంటికి పెయింట్స్ వేయించాం కదా, సో గడప పెయింటింగ్ మాత్రం మిగిలిపోయింది, అలాగే తులసి కోట కూడా మిగిలిపోయింది అనమాట. సో వీటి కోసం మళ్ళీ వేరే పెయింటర్స్ని తీసుకురావడం ఎందుకు, డిజైన్స్ వేయించుకోవడానికి అని చెప్పేసి ఈ ఒక్క గడపే ఉంది, దీనికోసం ఎందుకని చెప్పేసి నేనే వేసేస్తున్నాను. కొన్ని కలర్స్ కొన్నాము, రెడ్, గ్రీన్ అండ్ వైట్ ఉంది. ఫస్ట్ ఎల్లో పెయింట్ వేసేసాను 2 డేస్ బ్యాక్. ఈ మధ్యన బాగా వర్షాలు కురిసాయి అనమాట, అసలు ఆరడం లేదు. ఏదో ఇవాళ టైం కుదిరింది, ఇంకా మార్కెట్ వెళ్ళే పని కూడా లేదు, ఇంకా ఎలాగైనా పెయింట్స్ వేసేద్దామని చెప్పేసి ఇప్పుడు పెయింట్స్ వేస్తున్నాను. నాకైతే ఎటువంటి ఐడియా లేదనమాట, చాలా సింపుల్గా వేసేస్తాను. సో పెయింట్స్ వేయడం చాలా కష్టం, అది పెయింటర్స్కే తెలుస్తుంది. ఎటువంటి బ్రష్ వాడాలి, షేడ్స్ ఎలా చేయాలి అని ఏమి రాదు. నేను నార్మల్గా నాకు వచ్చింది వేసేస్తున్నాను. పెయింట్ కూడా నేనే వేసేసాను, ఎల్లో పెయింట్. హర్ష చూడండి ఎలా తొక్కేసాడో. మళ్ళీ సెకండ్ టైం ఇంకో కోటింగ్ వేయాలంటే మళ్ళీ 2 డేస్ వెయిట్ చేయాలి. ఇంకెందుకులే అని చెప్పేసి వేసేస్తున్నాను. బాగా చెప్పానా? హర్ష పెయింట్ తొక్కేసాడని చెప్పానా? మరెందుకు తొక్కా నువ్వు? నువ్వు అట్లా పెట్టేస్తే కాలు అంటుకుందా? గడపకి కుంకుమ బొట్లు అలాగే బియ్యం పిండితోని బొట్లు పెడుతూ ఉంటాం కదా. సో పెయింట్తో అలా పెట్టడానికి ఇలాగా ఒక బడ్లాగా తయారు చేశాను అనమాట. ఇది ఎలా తయారు చేశానంటే ఫస్ట్ ఇలా ఒక చీపురు పుల్ల తీసుకున్నాను,
దీనికి ఒక చిన్న క్లాత్, వేస్ట్ క్లాత్ ఉంటే దాన్ని ఇలా ఫోల్డ్ చేసా. రౌండ్గా ఫోల్డ్ చేసి ఇలా పెట్టాను అనమాట, రౌండ్గా రావడానికి. దానిపైన ఒక కాటన్ని ఇలా పెట్టేసా. ఇలా అయితే మనకి చూడండి ఇక్కడ బొట్లు పెట్టడానికి రౌండ్గా వచ్చింది. హర్ష గోల్ చేయి మాకు. ఇప్పుడు దీనికి ఒక థ్రెడ్ని కట్టేస్తాను. ఇలా థ్రెడ్ కట్టేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇదిగోండి, రెండు డాట్స్ నుంచి ట్రయల్ వేస్తున్నాను. పర్లేదు, బాగానే వచ్చింది. సో ఇప్పుడు పెట్టేస్తాను. ఫస్ట్ వైట్ పెట్టుకుంటూ వెళ్ళిపోయి తర్వాత రెడ్ పెడతాను, ఎందుకైనా మంచిది. బాగా రావాలి. బాగానే వస్తుంది. వావ్, ఏదో కష్టపడి వచ్చి రాక నేను పెయింటింగ్ వేస్తూ ఉంటే వరుణ దేవుడికి కూడా నచ్చలేనట్టుంది. వెంటనే చినుకులు పడి మొత్తం పాడు చేసేసాడనమాట. వర్షం పడిపోయిందనమాట. నేను వేస్తూ ఉండగానే బాగా వెలుపురు పడి మొత్తం గడపంతా పాడైపోయింది. ఇంకా పని అక్కడితో వదిలేసి నెక్స్ట్ డే వేసాను అనమాట. సో వర్షం అయితే నా పనికి సహకరించలేదు. అండ్ ఈ వర్షంలో పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఎప్పటి నుంచి దాకునుందో కానీ ఇప్పుడు నా కంటికి చిక్కిందనమాట. సో అది ఎప్పటి నుంచి ఉందో అక్కడ నేను గమనించనే లేదు ఆ దోసకాయ. సో పండిన తర్వాత ఇప్పుడు కనిపించింది వర్షంలో. ఇంకా కనిపించింది కదా అని కోసేసాను. అండ్ ఇవాళ సాయంకాలం డిన్నర్లోకి అయితే పప్పు దోసకాయ ఫిక్స్ అయిపోయాను. అమ్మ ఎప్పుడో దోసకాయ వండుతున్నప్పుడు అందులో విత్తనాలు తీసుకొచ్చి ఇలా వేసేసారంట. సో అది అలాగా దోసకాయ పాదొచ్చేసింది. అసలు ఇంట్లో పూచిన పువ్వులైనా, కాచిన పళ్ళైనా, కూరగాయలైనా చాలా ఆనందాన్ని ఇస్తాయి కదా. ఇప్పుడు ఈ దోసకాయని చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది నాకు. అమ్మయ్యా, ఏదో విధంగా గడప పెయింటింగ్ అయితే కంప్లీట్ చేసేసాను అనిపించింది. అసలు 4 రోజులు పట్టిందనమాట దీన్ని కంప్లీట్ చేయడానికి. ఎల్లో కోటింగ్ వేయడం ఒక ఎత్తు అయితే దీనిపైన డిజైన్ వేయడం ఒక ఎత్తు అనమాట. వర్షం అయితే అస్సలు సహకరించలేదు. 3 రోజుల నుంచి చంపేస్తుంది అనమాట. నేను వేయడం, వర్షం పడడం అసలు ఆరలేదన్నమాట. ఏదో విధంగా నాకు వచ్చినట్టయితే డిజైన్స్ వేసేసాను. ఆ పక్కన కలశం కూడా వేసాను. యాక్చువల్గా అయితే బ్రషెస్ సరిగా లేవు. సన్నగా ఉన్న బ్రషెస్ అయితే బాగుంటాయి, ఫినిషింగ్ సరిగా రాలేదు. బట్ ఎనీవేస్ గడప పెయింటింగ్ అయితే వేసేసాను. మొత్తం సామాన్లన్నీ నీట్గా సర్దేసుకున్నాము. అండ్ ఈ రోజు వచ్చేసి ఆషాఢ మాసం లాస్ట్ రోజు సండే పుష్యమి నక్షత్రం వచ్చింది కదండి, ఆ రోజుటి వీడియో అన్నమాట. వేసేసా గార్లు కొంచెం నిప్పులు చేసి పెట్టమ్మా, బయట ఉన్న బొట్టులు. ఆషాఢం అమావాస్య అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం కదా. ఆ రోజు మా ఇలవేల్పైన నూకాలమ్మ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ నైవేద్యాన్ని అయితే మేము సిద్ధం చేస్తున్నాము. ఇవాళ ఏంటమ్మా మన ఇంట్లో స్పెషల్?
ఈరోజు ఆషాఢ అమావాస్య ఆదివారం వచ్చింది కదమ్మా, పుష్యమి నక్షత్రం ఒకటి మందే. నీదేమో పుష్యమి నక్షత్రం. మనకి ఏదైనా శుభకార్యం జరిగే ముందు మన ఇంటి ఇలవేలుపు నూకాలమ్మ తల్లి ఆమెను కొలుచుకోవడం ఆనవాయితీ అన్నమాట. అందుకే నైవేద్యం పెట్టుకుంటున్నాం. ఇప్పుడు కోడిని కోసే ఆమెకి నైవేద్యం పెట్టి దూపదీప నైవేద్యాలతో చీర జాకెట్ అన్నీ పెట్టి అమ్మవారిని కొలుచుకుంటాం. ఎటువంటి ఆటంకాలు లేకుండా తల్లి మా బాబుకి వివాహం సక్రమంగా జరిగించమ్మా అని వేడుకోవడానికి, ఆవిడ్ని శాంతింపజేయడానికి. ఇప్పుడు వీటిని నిప్పులు రాజేసాం కదా, ఇందులో గుగ్గులం పొగ వేయాలి. సాంబ్రేణి కాకుండా గుగ్గులం ఉంటుందన్నమాట. అదైతే బాగా స్మెల్ వస్తుంది. దేవిని ఆవాహనం చేయడానికి గుగ్గులాన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం మేము. ఇదే గుగ్గులం. దశాంగం గుగ్గిలోపేతం సుగంధంచ సుమనోహరం ధూపం దాస్యామి దేవేశ గృహాన పరమేశ్వర. ఈ గుగ్గిలం పరిమళానికి దేవతలు ఎక్కడున్నా ముగ్ధులై వెంటనే ఆకర్షితులవుతారనమాట. అంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ గుగ్గిలాన్ని లేకపోతే సాంబ్రాణి పొగని శుక్రవారం, మంగళవారం, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో వేసుకుంటే చాలా మంచిది. అండ్ అలాగే ఇంట్లో ఉన్నప్పుడు విసుగ్గా, చిరాకుగా, ప్రశాంతత లేనట్టు అనిపించి బయటికి వెళ్తే మాత్రం హాయిగా మనశ్శాంతిగా ఉన్నట్టు అనిపిస్తున్నట్టయితే ఖచ్చితంగా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే. అప్పుడు ఇలా ధూపం వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి అంతా పాజిటివ్గా మారుతుంది. ఇప్పుడైతే అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తున్నాము. అమ్మవారంటే పెద్ద ఏమీ లేదండి. ఒక విగ్రహం కానీ ఫోటో ఫ్రేమ్ లాంటివి కానీ ఏమీ ఉండవు. కలశంలో కొన్ని నీళ్లు వేసి పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి అందులో కొన్ని వేపరెమ్మలు పెట్టి దానినే అమ్మవారి కింద భావించి ఆమెనే కొలుచుకుంటామన్నమాట. సో అదే మా ఇంటి ఇలవేల్పు నూకాలమ్మ తల్లిగా భావించి ఆమెకి ఇవాళ పూజ అయితే చేసేసుకున్నాము. పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నాన్నగారు నేను డీమార్ట్కి వెళ్తున్నాము అనమాట, హర్షాన్ని తీసుకుని. ఇక్కడైతే అమ్మ కిచెన్లోకి ఏం కావాలో ఇంకొకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నారు నాకు. ఎందుకంటే కొంచెం మనకి మెమరీ తక్కువ కదా, సో అందుకని మళ్ళీ గుర్తు చేస్తారనమాట ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే. కాకినాడ డిమార్ట్ చిన్నదే, గుంటూరు పెద్దది కదా. హర్ష కోసం డైలీ వేర్ క్లోత్స్ అన్నీ కూడా నేను డీమార్ట్లోనే తీసుకుంటాను. ఇక్కడ క్లోత్స్ అయితేనే వాడికి బాగా సెట్ అవుతాయి అన్నమాట. సో మనకి నచ్చినవి సెలెక్ట్ చేసుకుని వాటిని పేరప్ చేస్తాను నేను. బాగుంది అంటే ఏంటి? నువ్వు తెలుగుగా అడగమాక, బాల్స్ లేవు ఏమీ లేవు. అబ్బా ఎంత తెలుగుగా అడుగుతావు హర్ష అసలు. నన్ను సార్ దగ్గర ప్యాంట్ లాంటివి ఉందా, దూరిపోతాడు అందులోకి. అండ్ ఇవాళ నాన్నగారితో షాపింగ్కి వచ్చాను కాబట్టి కొంచెం ఫాస్ట్గానే కంప్లీట్ చేసేసాను, లేదంటే చాలా లేట్ అయిపోద్ది నాతోటి. పిల్లలతో ఇలాంటి మార్ట్స్కి వెళ్ళినప్పుడు చాలా కష్టమైపోతుంది. వాళ్ళు చూసినవన్నీ కావాలి అని అంటూ ఉంటారు, కంట్రోల్ చేయడం చాలా కష్టం.
అండ్ అందులో హర్ష అయితే ఫస్ట్ ఉంటాడనమాట. సో మేము మొత్తం షాపింగ్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చేసరికి అమ్మ చక్కగా చికెన్ కర్రీ వండి లంచ్ రెడీగా పెట్టారు. సో ఆ చికెన్ కర్రీలోని మార్నింగ్ వండిన గారెలు వేసుకుని తిన్నాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది ఈరోజు. అమ్మ చికెన్ కర్రీ చాలా బాగా చేస్తారనమాట. సో ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో వెంటనే కలుస్తాను. అంతవరకు నా ఛానల్ని చూస్తుండండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫీడ్బ్యాక్ని లైక్ ద్వారా తెలియచేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.